పాశుపతం గురించి గురువుగారితో మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో గతంలో వీరు సంతాన పాశుపతం చేయించుకున్నారని గురువుగారు అయితే చెప్పడం అయితే జరిగింది. అమ్మ నిజంగానే గురువుగారు సంతాన పాశుపతాలు చేస్తారా? సో నిజంగానే గురువుగారి దగ్గర మీరు వచ్చిన తర్వాత ఆ పాశుపతం నిర్వహించిన తర్వాత మీకు సంతానం అనేది కలిగిందంటారు? మేము 22లో చేయించుకున్నామండి, నవంబర్లో. 22 నవంబర్ ఎండింగ్లో చేయించుకున్నాము. మాకు ఆగస్టులో కన్సీవ్ అయింది. సంతాన పాశుపత హోమం చేయించుకున్నాం. 2015లో మ్యారేజ్ అయింది, 23లో కన్సీవ్ అయినా, 22లో హోమం చేయించుకున్నాం. అంటే మీరు కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగారా? తిరిగినాం, హాస్పిటల్, గుళ్ళు, గోపురాలు అన్ని తిరిగినాం. కాకపోతే ఇక్కడ విశేషంగా సంతాన పాశుపతంలో హోమాలు పాల్గొనడం వల్ల చెప్పారు, వచ్చాము, చేయించుకున్నాం. లాస్ట్ డేలో వచ్చినాం, లాస్ట్ మినిట్ లో ఇంకా చేయించేసుకున్నాం. ఇంకా ఓకే, మీరు రిజల్ట్ ఎప్పుడు చూసారమ్మా? అందరూ 1 ఇయర్, గురువు గారు అయితే 1 ఇయర్ అని చెప్తున్నారు. లేదు, మాకు ఇప్పుడు నవంబర్లో చేయించుకున్నాము, ఆగస్టులో అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 8-9 మంత్స్ లోపల. సార్ చెప్పండి, మీరు సంతాన పాశుపతం అనగానే ముందుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వద్దని చెప్తా ఉంటారు, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మేము రియాక్ట్ కాలేదన్నా, మేము తిరిగి అలసిపోయినాం. ఈ హాస్పిటల్ కూడా తిరగలేక డైరెక్ట్గా అనగానే వచ్చేసినాం, చేయించుకున్నాం. కానీ మాకు మంచిగా అనిపించింది. చూద్దాం, ఎన్ని పెట్టినాం కదా, ఈడొక్కసారి చూద్దాం. అయితే దేవుని దయ, ఆ పంతులు గారు ఇప్పటించలు కాదు, మా నుంచి పరిచయం. పంతులు గారు అన్నాడు, ఒకసారి చేయించుకోండి, చూడండి, మీరు సంతానం లేదంటారు కదా, బాధపడుతుంది కదా అంటే, సరే పంతులు గారు అని వచ్చేసి చేయించుకున్నాం. మాకు అయింది, కన్ఫర్మ్ కాగానే మేము చెప్పేసాం, సార్ మాకు కన్ఫర్మ్ అయింది. సో